జయ, ఒకసారి దారా వస్తున్నావా? త్వరగా రా. ఏంటత్తయ్య పిలిచారు? చూసావా జయ, ఎన్ని వెరైటీసో, అన్ని కొత్త మోడల్స్. బ్యూటిఫుల్ డోలా సిల్క్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది. మనకి న్యూ స్టాక్ అయితే తెప్పించడం జరిగింది. సూరత్ నుంచి అయితే వచ్చేసాయి అనమాట. ఫ్రెష్ స్టాక్ అండి. స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మనకి 325 చేంజ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి అనమాట. చాలా ప్రిటీ శారీస్, అన్ని కొత్త మోడల్సే, చాలా బాగున్నాయి అత్తయ్య. నేను 2 బుక్ చేసుకున్నా. నాకు కూడా ఒక బుక్ చేయి. మంచి అత్తయ్య. అత్తయ్య, ఫంక్షన్కి వెళ్ళామన్నాం కదా, టైం అయిపోతుంది, రెడీ అవ్వరా లేదా? వస్తున్నాను జయ. ఎలా ఉంది? బాగుందంటావా? మీరు ఏది కట్టుకున్నా సూపర్ ఉంటుంది అత్తయ్య. ఇలా రండి, ఒక సెల్ఫీ తీసుకుందాం. గుర్తుందా నీకు? రేపు ఫంక్షన్కి వెళ్ళాలి. అలాగే అత్తయ్య, రేపటి కోసం టిఫిన్లు అన్నీ రెడీ చేస్తాను. నాకంటే ముందు నువ్వే రెడీ అయిపోయి ఉంటావు ఫంక్షన్ అంటే. జయ, షాపింగ్కి వెళ్దామేటి? దేనికత్తయ్య? ఏమైనా కొత్త వెరైటీస్ వచ్చాయేమో చూద్దామని. సరే అత్తయ్య, పదండి. పద. ఆచి, ఏంటి నాన్నమ్మా? అమ్మా నేను షాపింగ్కి వెళ్తున్నాము. ఎవరన్నా వస్తే ఇంట్లో ఎవరు లేరని చెప్పేయి. అలాగే నాన్నమ్మా. జాగ్రత్త. చంద్రగారు, ఎత్తగారి వాళ్ళు పనేవి లేదా? షాపింగ్ లేని చిగాలని తిరుగుతూ ఉంటారు. వదినా, వీళ్ళకి ఏం పని ఏముంది, మనకెందుకులే దా. అవును, ఈ రోజు మా ఇంట్లో ఆధ్యాత్మిక విషయాలు జరుగుతున్నాయి కదా. భగవద్గీత, బైబిల్, ఖురాన్. జైని వాళ్ళ అత్తయ్య గారిని పిలిస్తే బాగుంటదేమో కదా, వెళ్ళి ట్రై చేద్దాం. పిన్ని గారు. ఏంటమ్మా పిలిచావు? ఏమి లేదండి, ఎక్కడికో బయటకు వెళ్తున్నట్టున్నారు. మేం బయటికి వెళ్తున్నాం సరే గాని నువ్వెందుకు పిలిచావు? ఈ రోజు మా ఇంటికి గురువు గారు వస్తున్నారండి, అందుకోసం. గురువు గారా? ఏ గురువు గారు? దేనికి? అదే పిన్ని గారు, మన ధార్మిక గ్రంథాలు ఉన్నాయి కదా, భగవద్గీత, బైబిల్, ఖురాను. గురువు గారు వాటి నుంచి కొన్ని మంచి విషయాలు చెప్తారు, వచ్చి కూర్చుంటారేమోనని. ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాలి కదా, ఎలాగ మరి? రండి అత్తయ్య, మీరు టైం అయిపోతుంటే. ఈ గంగేట అత్తయ్య ఎప్పుడు ఏదో ఒకటి ఆధ్యాత్మిక విషయాలు అయ్యి అంటది. మన తిరగలాగా ఎప్పుడు ఎంజాయ్ చేస్తుందేటో. ఏంటో ఈ అత్తాకోడలు ఎప్పుడు షాపింగ్ అంటారు, ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో. జయ, జయ, ఏంటత్తయ్య దగ్గుతున్నారు? మంచినీళ్ళు తాగండి. ఏంటోనమ్మా, గుండెల్లో నొప్పిగా, దగ్గు చాలా విపరీతంగా వచ్చేస్తుంది ఈ మధ్య. ఎందుకన్నా మంచిది అత్తయ్య, సాయంత్రం మీ అబ్బాయికి చెప్తాను, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళండి మీరు. అమ్మా అమ్మా, ఏంటి నాన్న? హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకున్న సాయంత్రానికి, పద వెళదాం. సరే నాన్న, పద. ఏంటో ఈ మాయదారి రోగం నాకే రావాలా? ఎప్పుడు ఏది చేసింది లేదు, ఎటు పోయి ఎటు వస్తుందో ఏంటో. ఏంటత్తయ్య, ఏంటి అలా బాధపడుతున్నారు? హాస్పిటల్కి వెళ్ళారు కదా, ఏమన్నారు? ఏం చెప్పనమ్మా, ఎన్నాళ్ళలో బ్రతకనంట. వాడితో చెప్తుంటే నేను వినేశాను, హార్ట్ లో హోల్ ఉందంటమ్మా. అయ్యో బాబోయ్, హార్ట్లో హోలా? పట్టుకోకండి అసలు. అదేంటి అంత దూరంగా పారిపోతావు? ఏ రోజన్నా కోడల్లా చూసానా? కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను కదే. ఏమో ఇంకెన్ని రోగాలు ఉన్నాయో ఏంటో. ఏంటి అలా మాట్లాడతావేంటి? అయినా ఎందుకన్నా మంచిది మీరు దూరంగా ఉండండి అసలు. ఇంత ప్రేమగా చూసుకుంటే అత్తగారిని ఇంతలా చూసుకుంటావా? ఏంటో ఏంటో ఏం తోచట్లేదు. ఆవిడేమో లోపలికి రావద్దంది, నన్ను అస్సలు ఆ పిల్లల్ని కూడా ముట్టుకొనివ్వట్లేదు. ఏంటో కాసేపు ఆ టీవీ అన్నా చూస్తాను. ఒరే ఆచి,
కాస్త పాటలు పెట్టరా, వింటాను. ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే, చందమామకి రూపముండదు తెల్లవారితే, ఈ మజిలీ 3 నాళ్లే ఈ జీవయాత్రలో, ఒక పూటలో నిరాలు పూలెన్. అరే అదేం పాటరా బాబు, ఆ పాట కూడా నాకు తగ్గట్టే ఉంది. ఇప్పుడే చంపేద్దాం అనుకుంటున్నావురా నన్ను? మార్చరా బాబు ఆ పాట. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే, నీకిది తెల్లవారని రేయమ్మా, కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడు. ఎందుకురా బాబు ఆ టీవీ కట్టే, ఇప్పుడైనా దేవుడా దేవుడా అనుకుంటూ కూర్చుంటాను. పిన్ని గారు చీటీపాటికి వెళ్ళాలి కదా, రెడీ అయ్యారా లేదా? ఇంకెక్కడ పిన్నిగారే గంగా, ఆవిడ చీటే చిరిపోయేలా ఉంది, చీటిపాటికి ఏమొస్తారు ఇంకా. సర్లే కానీ రా ముందు కూర్చుని ఇలా మాట్లాడుకుందాం. సర్లే కానీ ఇంకేంటి విశేషాలు? నాదే ఉందిలే, ముందు నీ గురించి మాట్లాడతాను విను. మొన్నటి వరకు మీ అత్తాకోడళ్ళు కలిసి తిరిగారు, కలిసి తిన్నారు, ఇప్పుడేమైంది సడన్ గా ఇలా మారిపోయావు? వదినా విన్నావా? అత్తాకోళ్ళని సినిమాలకి షికారులకి వెళ్ళేవారు కదా, ఇప్పుడంటే ఎడమకు పెడమకు పెట్టుకుని ఉన్నారంట. ఏమైంది? అత్తగారికి ఏదో రోగం వచ్చిందంట, వాళ్ళేమో పట్టించుకుంటలేదంట. అదేటికంగా అలా అంటావు? నేను చేసింది ఏమైనా తప్పా? తప్పున్నారా? చాలా తప్పది. అయినా ఆవు చేలో మేస్తే దూడ ఎక్కడ మేస్తుంది? గట్టు మీద మేస్తుందా ఏంటి? చేలోనే మేస్తుంది. అలాగే మీరేం చేస్తే నీ పిల్లలు కూడా అదే చేస్తారు. నా పిల్లలు ఎందుకు అలా చేస్తారు? నా పిల్లలు నేను ఏది చెప్తే ఆ మాటే వింటారు. భలేదాని విజయ, ఇది వినలేదా నువ్వు? తల్లి ఒడి మొదటి బడి విన్నావు కదా. పిల్లలకి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, మనల్ని చూసి మన ప్రవర్తన తీరు వాళ్ళే నేర్చుకుంటారు. మనం గంజాయి విత్తనం నాటితే తులసి మొక్క వస్తుందా ఏంటి? గంజాయి మొక్కే వస్తుంది. నువ్వు పెద్దవాళ్ళతో మాట్లాడే విధానం, మీ అత్తగారితో నడుచుకునే తీరు నీ పిల్లలు చూస్తున్నారా లేదా? వాళ్ళు ఎక్కడికి పోతారు? ఇంట్లోనే కదా ఉంటారు, అన్నీ చూస్తారు. వింటున్నారు కదా, రేపు పెద్దయ్యాక వాళ్ళు కూడా ఇదే పని చేస్తారు. నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ అసలే మా అత్తగారికి రోగం వచ్చి మంచం ఎక్కారు. ఆ రోగం నాకు ఎక్కడ అంటుకుంటుందో అని నాకు భయంగా ఉంది. అందుకే ఆవిడని దూరం పెడుతున్నాను. మన గురువుగారు వచ్చేటప్పుడు మీరు రాలేదు కదా, ఆయన ఏం చెప్పారో చెప్తాను విను. గురువుగారు ఏం చెప్పారంటే, మానవ సేవే మాధవ సేవ అని చెప్పారు. మనందరినీ సృష్టించిన సృష్టికర్తనే, ఆయన్నే ఆరాధించాలి, ఆయన్నే ప్రేమించాలి, ఆయనకే సేవ చేయాలి. మరి ఆ సృష్టికర్త మనకలాగా పుట్టేవాడు కాదు, మరణించేవాడు కాదు, కంటికి కనిపించినవాడే కాదు, ఈ సృష్టికి అతీతుడు. మరి మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే, కనిపించే తల్లిదండ్రుల్ని, గురువుల్ని, అత్తమామల్ని, బంధువుల్ని అందరినీ కూడా ప్రేమించాలి, గౌరవించాలి, వారికే సేవ చేయాలి. ప్రస్తుతం నీ కళ్ళ ముందు ఎవరున్నారు? మీ అత్తయ్య గారు, కాబట్టి ఆవిడకే సేవ చేయాలి. ఏం సేవో ఏంటో, అసలే రోగం వచ్చి మంచం మీద ఉన్నది, నాకెక్కడ అంటుకుంటుందో అని నా భయం నాది. అయ్యో జయ, హార్ట్లో హోల్ అంటే అది పెద్ద అంటురోగమేమీ కాదు. ముందు మీ అత్తయ్య గారితో ఎలా ఉన్నావో ఇప్పుడు అలా ఉండు, సరిపోతుంది అంతే. జీవితం అంటే కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు ఎప్పుడు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి కోసం మన బంధుత్వ సంబంధాలు తెంచుకుంటామా ఏంటి? అవును, ఇవన్నీ వింటుంటే నేనే తప్పు చేస్తున్నాను అనిపిస్తుంది. అవును, ఇప్పుడు అన్నిటికీ మందులు ఉన్నాయి కదా,
నేను అసలు దేనికి భయపడుతున్నాను? నిజమే గంగా, నువ్వు చెప్పింది కరెక్టే. నేనే మారాలి. నేను మారి మా అత్తగారిని నేను బాగా చూసుకుంటాను. అది నా పిల్లలు చూసి రేపు పొద్దున్న నన్ను కూడా బాగా చూసుకుంటారు. నేను వెళ్ళి ఇప్పుడు అర్జెంటుగా అత్తయ్యకి సారీ చెప్తాను. కనబడని ఆ సృష్టికర్తని ఆరాధించేటప్పుడు కనిపించేటువంటి ఈ మనుషులకి సేవ చేయడంలో తప్పేముంది? నువ్వు చెప్పినట్టుగా కనిపించని ఆ సృష్టికర్తని ఆరాధిస్తాను. అదేవిధంగా అత్తామామల్ని గౌరవిస్తాను, ప్రేమిస్తాను. అత్తయ్య గారు, నన్ను క్షమించండి అత్తయ్య. ఈ రోజు గంగ నాకు చాలా మంచి విషయాలు చెప్పింది అత్తయ్య. ఏం చెప్పిందమ్మా? గంగ ఏం చెప్పిందంటే అత్తయ్య, ఆ సృష్టికర్త సమస్తము వింటున్నాడు, సమస్తము చూస్తున్నాడు. అలాగే మానవ సేవే మాధవ సేవట. కనిపించేటువంటి అత్తమామల్ని, తల్లిదండ్రుల్ని, పెద్దలని వీళ్ళందరినీ గౌరవించాలి, ప్రేమించాలి అని చెప్పింది. ఇలాంటి విషయాలు విన్న తర్వాత నాలో చాలా మార్పు అనేది వచ్చింది. కాబట్టి మనం ప్రతిరోజు ప్రతి వారం కూడా గంగ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విషయాలు వింటూ ఉందాము. సరేనమ్మా, నా జబ్బు తగ్గాక కంపల్సరీగా వెళ్దాం. నానమ్మ నీకు హార్ట్లో హోల్ లేదంట, రిపోర్ట్లు మారిపోయాయంట. రిపోర్ట్స్ మారిపోయినాయా? ఇక్కడి నుంచి మనం హ్యాపీగా ఉండొచ్చు. భగవంతుడా, నేను నిన్ను మర్చిపోయినా నువ్వు నన్ను మర్చిపోలేదు. నాకెంతో సాయం చేసావు. ఇక నుంచి నేను నీకు దూరంగా ఉండను భగవంతుడా. నన్ను క్షమించు. నాలాగా ధర్మం తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ ధర్మాన్ని తెలిసేలా చెయ్యి. నన్ను నువ్వు చాలా కరుణించావు, వాళ్ళను కూడా కరుణించు దేవా. నా కోడల్లో కూడా మంచి మార్పు వచ్చింది. దానికి కూడా నీకు ధన్యవాదాలు దేవుడా. వదినా, ఇది విన్నావా? అలా అత్త వాళ్ళు అయిపోయారంట. మళ్ళీ ఏమైంది? అప్పుడు ఒంట్లో బాలేదన్నారు కదా, ఇప్పుడు కలిసిపోయారంట. ఏది లేదంట, ఏ రోగం లేదంట. ఒకసారి వెళ్ళి పరిగెత్తామా? అలాగే వెళ్ళి పలకరిందాం. నా ఆరోగ్యం గురించి కాదు కానీ నేను చెప్పాల్సిన 2 ముక్కలు ఉన్నాయి, వినండి. మన జీవితం శాశ్వతం కాదు. ఎప్పుడు కూడా మనం ఆ దేవుణ్ణి గుర్తించి ఆయన పట్ల విధేయత చూపించి మన జీవితాన్ని మనం చక్కగా నడుచుకోవాలి. అది జీవితం అంటే. అర్థమైందా మీకు? అర్థమైందండి. తీసుకోండి చంద్ర. ఇదిగో నా కాల్ వచ్చింది కదా, తను చెప్తుంది వినండి, సరేనా? సరే. ఏమీ లేదు చంద్ర, మొన్నటి వరకు మేము షాపింగ్లని, సినిమాలని ఇలా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఇదే జీవితం అనుకున్నాం. కానీ ఇది కాదు, అసలైన జీవితం ఒకటి ఉందంట. అదే విషయాన్ని మేము తెలుసుకున్నాము. ఆ సృష్టికర్త సమస్తము వింటున్నాడు, అన్నిటికీ లెక్క అనేది తీసుకోవడం జరుగుతుంది. రేపు పొద్దున్న మనం ప్రతి విషయానికి మనం లెక్క చెప్పాలి. ఇలాంటి విషయాలన్నీ విన్న తర్వాత మాలో చాలా మార్పు వచ్చింది. అత్తయ్య గారికి ఆరోగ్యం బాగోలేనప్పటి నుండే మాకు ఇలాంటి విషయాలన్నీ తెలిసాయి. ఇవన్నీ మీకు ఎలా తెలుసు? గంగా వాళ్ళ ఇంటికి గురువుగారు వచ్చి ఇలాంటి విషయాలన్నీ చెప్తున్నారంట. ప్రతి వారం కూడా మనం అందరం కూడా వెళ్ళి ఆ యొక్క విషయాల్ని విందాం. అలాగే మేము వస్తాం. ఇక నుంచి మీరు కూడా మీ అత్తగారిని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే రేపు పొద్దున మనము అత్తగారు అవుతాం కదా. సరే వెళ్ళొస్తాం. గురుగారు వస్తే తప్పనిసరిగా పిలవండి. సరే అత్తయ్య, ఆరాధనకి టైం అయింది కదా, మరి వెళ్దామా రండి.